బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం మార్చారు. కొత్త వ్యూహంలో భాగంగా ముందుగా అసమ్మతి తలెత్తిన నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. ఆ సెగ్మెంట్లకు చెందిన గులాబీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్నారు. గత వారం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీలో చేర్చుకోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడంతో పెద్ద దుమారం రేగింది. చివరికి ఢిల్లీ పెద్దలు జోక్యం చేసుకోవడంతో వివాదం సర్దుమణిగింది. దీంతో వలసల వ్యూహాన్ని మార్చాలనే నిర్ణయానికి వచ్చిన రేవంత్ పార్టీలో అసమ్మతి తలెత్తిన నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను ముందుగా పార్టీలో చేర్చుకోవడంపై దృష్టి సారించినట్లు సీఎం సన్నిహిత లీడర్లు అభిప్రాయపడుతున్నారు. గులాబీ ఎమ్మెల్యేల చేరికలతో పార్టీలో అసమ్మతి అలకలు రాకుండా రేవంత్ రెడ్డి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చేరికలపై ఇప్పటి వరకు అమలు చేస్తున్న తన వ్యూహాన్ని సీఎం రేవంత్ మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. సొంత పార్టీ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం లేని నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ముందుగా పార్టీలో చేర్చుకోవడంపై ఫోకస్ పెట్టినట్టు చర్చ జరుగుతున్నది. ఆ నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటే కాంగ్రెస్ లీడర్ల నుంచి అసంతృప్తి రాదని భావించినట్టు తెలుస్తున్నది. అందులో భాగంగానే ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడే చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్యకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2023లో ఆ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన భీమ్ భరత్ నుంచి వ్యతిరేకత రాదనే గ్రహించే కాళ యాదయ్యను పార్టీలో చేర్చుకున్నట్టు తెలుస్తున్నది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు ఇన్ఛార్జీలుగా ఉన్న నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికల విషయంలో ముందుగా సొంత పార్టీ లీడర్లతో సంప్రదింపులు జరపాలని ఏఐసీసీ సూచించినట్లు తెలుస్తున్నది. దీంతో సదరు లీడర్లతో సీఎం సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికల వల్ల పార్టీలో ప్రియారిటీ తగ్గదని, అందుకు తగ్గట్టుగా సముచిత స్థానం కల్పిస్తామని సదరు లీడర్లను ఒప్పించాలని రేవంత్ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సీనియర్ లీడర్లు పోటీ చేసి ఓటమి చెందారు. ముందుగా ఆ లీడర్లతో చర్చించిన తర్వాతే గులాబీ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్, కరీంనగర్ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ సీనియర్ లీడర్లతో సంప్రదింపులు చేసిన తర్వాతే ఆ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేల చేరికలుంటాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ను పార్టీలో చేర్చుకోవడంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడం సీఎం రేవంత్ రెడ్డికి నష్టం కంటే లాభం చేసిందనే టాక్ ఉంది. తనను సంప్రదించకుండా జగిత్యాల ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకోవడం ఏంటి అని ఆయన అభ్యంతరం పెట్టడం వల్ల రేవంత్ అలర్ట్ అయినట్టు తెలుస్తున్నది. గులాబీ పార్టీకి చెందిన ఏ ఎమ్మెల్యే పార్టీలో చేరితే ఏ కాంగ్రెస్ లీడర్ అసమ్మతి వ్యక్తం చేసే అవకాశం ఉంటుందనే అంశంపై ముందుగానే క్లారిటీ వచ్చిందని, దీంతో సదర్ నియోజకవర్గాల్లో చేరికలపై ఆలోచించి నిర్ణయం తీసుకునే వెసులుబాటు తమకు కలిగిందని సీఎం సన్నిహితులు భావిస్తున్నారు. త్వరలో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరికలుంటాయని, అక్కడ ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఇప్పటికే అన్నింటినీ సెటరైట్ చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.